డిన్నర్ తర్వాత ఎప్పటిలా ల్యాప్టాప్ పట్టుకున్న రుద్ర ఎప్పుడు శక్తి వస్తుందా అని ఒక కన్ను మెయిన్ డోర్ మీద మరొక కన్ను బాల్కనీ డోర్ మీద వేసి చూస్తూ ఉన్నాడు. 2 గంటలు అలానే గడిచిపోయాయి. 11 గంటలైనా సరే శక్తి వస్తున్న జాడ కానీ, తను వస్తున్న అలికిడి కానీ రాలేదు. కానీ తన ఫోన్కి మాత్రం ఒకదాని తర్వాత ఒకటి నోటిఫికేషన్స్ క్షణం ఆలస్యం చేయకుండా దాదాపు 10 నిమిషాల నుంచి వస్తూనే ఉంటే విసుగ్గా, ఎవడ్రా అది నాకింతలా మెసేజ్ చేస్తుంది, పోయే కాలం ఏమైనా వచ్చిందా ఏంటి అని తనలో తానే అనుకుంటూ ఫోన్ ఓపెన్ చేసిన తనకి వాట్సాప్ మెసేజెస్ వస్తూ ఉండటం, అది కూడా శక్తి నుంచి వస్తూ ఉండటం చూసి, ఇదేంటి పక్కనే ఉండి కూడా మెసేజ్ చేస్తుంది, తిక్క కానీ లేచిందా ఏంటి అనుకుంటూ విసుగ్గా ఆ మెసేజెస్ ఓపెన్ చేసిన రుద్ర కళ్ళు పెద్దవయ్యాయి. అందులో శక్తి మోడ్రన్ లుక్లో మోకాళ్ళ వరకు ఉన్న షార్ట్ ఫ్రాక్లో స్ట్రాప్స్ వేసిన భుజాలతో జుట్టు పూర్తిగా వదిలేసి చిన్న వైట్ కలర్ స్టిక్కర్ పెట్టుకొని, పాపిటలో కుంకుమ పెట్టుకుని, స్టైలిష్గా ఒక చేతికి ఒక కడ, మరో చేతికి వాచ్ పెట్టుకుని రెడీ అయ్యి వన్ సైడ్ తిరిగి ఫొటోస్ తీసి రుద్రకి పెట్టింది, అతని రియాక్షన్ కోసం ఎదురు చూస్తూ. ఆ ఫొటోస్ అన్నీ చూసిన రుద్ర పళ్ళు కొరుకుతూ, ఇది కావాలని నన్ను టెంప్ట్ చేయాలని చూస్తుంది, చెప్తా దీని సంగతి అనుకుని వెంటనే శక్తికి కాల్ చేశాడు. కానీ అది రింగ్ అవ్వకపోవటంతో కోపం వచ్చి, ఇది నా నెంబర్ మళ్ళీ బ్లాక్ లిస్ట్లో పెట్టిందా, మొన్న చెప్పాను కదా ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని, అయినా చేసిందంటే ఏం చెయ్యాలి దీన్ని అనుకుంటూ ల్యాప్టాప్ పక్కన పెట్టి బాల్కనీలోకి వెళ్ళాడు. అటువైపు రూమ్లో లైట్ ఆఫ్ చేసి ఉండటంతో, ఇది అప్పుడే నిద్రపోయిందా, మరి ఈ మెసేజ్లేంటి అని అనుకుంటూ ఉండగానే మరో మెసేజ్ రావటంతో అది ఓపెన్ చేసిన రుద్రకి బెడ్ మీద వన్ సైడ్ వయ్యారంగా పడుకుని కిస్ పెడుతున్నట్టు పెదవులు ముందుకు తీసుకువచ్చిన ఫోటో చూసి రుద్రకి పంపించింది శక్తి. అది చూసిన రుద్ర కోపంగా ఉండాలనుకున్నా ఉండలేక తెలియకుండానే బ్లష్ అవుతూ, ఇది ఇంతగా రెడీ అయ్యి ఎందుకు నన్ను చంపేస్తుంది, ఇక్కడికి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇది అన్నట్టు నన్నే దాని దగ్గరికి తీసుకువెళ్ళేలా చేసేలా ఉంది, అలా కానీ జరిగితే ఇంకా ఇంకా ఆడుకుంటుంది నాతో అని తనలో తానే అనుకుంటూ ఇక శక్తిని వదిలేసి పడుకుందామనుకుని మరో అడుగు వేశాడో లేదో మరో నోటిఫికేషన్ రావటంతో ఓపెన్ చేయకుండా అది ఖచ్చితంగా శక్తి నుంచి తనని ప్రవోక్ చేయటానికి వచ్చి ఉంటుందనుకుని లోపలికి వెళ్ళిపోయాడు. యాక్చువల్గా శక్తి కావాలని రుద్రతో వేసిన బెట్ గెలవాలని తనలో తానే తీవ్రంగా థింక్ చేసి ఇలా చేస్తే ఖచ్చితంగా బావ పరిగెత్తుకుంటూ వస్తాడు అని తనలో తానే అనుకుంటూ వెంటనే డిన్నర్ కంప్లీట్ కావటమే రూమ్లోకి వచ్చి డోర్ క్లోజ్ చేసుకొని ఎప్పుడో రుద్ర పరిచయం కాకముందు షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్న షార్ట్గా ఉండే ఫ్రాక్ తీసుకొని, ఈ ఫ్రాక్ కొన్నాను కానీ ఒక్కసారి కూడా వేసుకోలేదు, ఇప్పుడు వేసుకునే సమయం వచ్చేసినట్టుంది, నా బావ పుణ్యమా అని తనలో తానే నవ్వుకుంటూ ఫ్రెష్ అయ్యి ఆ డ్రెస్ వేసుకొని కావాలని రొమాంటిక్ యాంగిల్స్లో ఫొటోస్ దిగి వాటిని రుద్రకి పంపించి రుద్ర యాక్షన్ కోసం ఎదురు చూసింది. అనుకున్నట్టుగానే రుద్ర బాల్కనీలోకి రావటం చీకట్లో ఉండే గమనించిన శక్తి, దాదా బావా నువ్విక్కడికి వచ్చావంటే చాలు, నేనే గెలుస్తాను, ఒక్కసారి గెలిస్తే చాలు, రేపు నిన్ను ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు, కాబట్టి త్వరగా రా బావా అని అనుకుంటూ ఆశగా చూస్తూ ఉంటే రుద్ర వెనక్కి తిరగటం చూసి, చా ఈ బావకి బ్రెయిన్ లేదు అనుకుంటూ వెంటనే మరో ఫోటో తీసి పంపించింది. అయినా సరే రుద్ర దానిని ఓపెన్ చేయకపోవడంతో ఇంకా ఫొటోస్ తీసి వరుసగా నోటిఫికేషన్స్ పంపించి చిరాకు తెప్పించి మరీ పంపిన ఫోటో చూసేలా చేసుకుంది. అయినా సరే రుద్ర పట్టించుకోకుండా లోపలికి వెళ్తుంటే ఇంకో ఫోటో తీసి పంపించింది. ఈసారి ఫోటో కూడా ఓపెన్ చేయకుండా వెళ్ళిపోవడంతో డీలా పడిపోయిన శక్తి, ఇలా కాదు బావా, డోస్ పెంచాలి అనుకుంటూ వెంటనే ఏదో చేసి అదే ఫోటో రుద్రకి పంపించి ఓపెన్ చేసి చూడు అని పెట్టింది. అది ఓపెన్ చేసిన రుద్రకి శక్తి సేమ్ డ్రెస్లో మెయిన్ డోర్ ఓపెన్ చేసి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని బయటికి వస్తూ ఉండటం కనిపించింది.
అది చూసిన రుద్ర గబగబా బాల్కనీలోకి వచ్చి, ఏంటిది నిజంగానే బయటికి వస్తుందా అని అనుకుంటూ ఉన్న సమయంలో శక్తి నుంచి మరో నోటిఫికేషన్ రావటంతో వెంటనే ఓపెన్ చేసిన తనకి మెయిన్ రోడ్ మీద కనిపించటంతో దీనికి పిచ్చి పట్టింది అని కోపంగా అనుకుంటూ గబగబా బయటికి వెళ్ళాడు. అనుకున్నట్టుగానే శక్తి వయ్యారంగా నిలబడి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని దిక్కులు చూస్తూ ఉండటం కనిపించి కోపంగా తన దగ్గరకు వెళ్ళి చేతిని పట్టుకొని ఈడ్చుకొని తన రూంలోకి తీసుకువచ్చాడు. రూంలోకి రావటమే శక్తి గట్టిగా అరుస్తూ, నేనే గెలిచాను బావా, నేనే గెలిచాను, చెప్పాను కదా నీ అంతట నువ్వే వచ్చి నన్ను తీసుకువెళ్తావని, అన్నట్టుగానే తీసుకొచ్చావు అని సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతూ ఉంటే రుద్ర మాత్రం పిచ్చ కోపంతో తనని కొట్టడానికి చెయ్యెత్తాడు. నిజంగానే దెబ్బ పడిందేమో అన్న భయంతో శక్తి కళ్ళు గట్టిగా మూసేసి మొహం మీద చేతులు పెట్టుకుంటే రుద్ర తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ పిడికిలి బిగించి విసురుగా చేయి దించేస్తూ, ఏంటి ఈ డ్రెస్, నీ వాలకం ఏంటి, ఈ టైంలో బయటికి రావటం ఏంటి, నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా శక్తి, అది కూడా జస్ట్ 11 గంటల టైంలో బయట ఎంతమంది నిన్నిలా చూస్తారో ఆలోచించావా అని పళ్ళు బిగించి అడుగుతుంటే శక్తి ఒక్కసారిగా బిక్క చచ్చిపోయి, ఇది మరీ ఎక్స్పోజ్ చేసే డ్రెస్ కాదు బావా అని భయంగా ఎక్కడ రుద్ర నిజంగా కొట్టేస్తాడేమోనని, కాదా, మరి ఇదేంటి అని కొంచెం లైట్గా క్లీవేజ్ కనిపిస్తూ ఉంటే దానిని స్లీవ్లెస్ చేతులని బ్యాక్ సైడ్ డీప్గా ఉన్న నెక్ని చూపించి థైస్ వరకు మాత్రమే ఉన్న డ్రెస్ని చూపిస్తూ, ఇదంతా ఏంటి, నేను నీకు చెప్పానా ఈ డ్రెస్ వేసుకోమని, చూడు శక్తి, నేను నీ దగ్గరికి రాలేదు అంటే అర్థం నన్ను నీ ప్రేమతో నీ దగ్గరికి లాక్కోవాలని, అంతేకాని ఇలా చేసి కాదు. ఇన్ని ఫోటోలు పెట్టావు, కానీ ఏం చేశావు, నాకు కోపం తెప్పించడం తప్ప అని అరుస్తుంటే శక్తి భయంతో ఏడుపు వస్తుంటే ఆపుకుంటూ, సారీ బావా అని అంది తలదించుకొని. తలదించటం కాదు శక్తి, ఈసారి నుంచి కొంచెమైనా మెచ్యూర్గా ఆలోచించటం మొదలుపెట్టు, నేను దేన్ని రిస్ట్రిక్ట్ చేయను, అలా అని మరీ ఇలాంటి డ్రెస్సులు వేసుకోవటానికి ఒప్పుకోను, పెళ్ళైన ఆడపిల్ల ఎప్పుడు పద్ధతిగా కనిపిస్తే ఆ అమ్మాయిని అందరూ నార్మల్గా చూస్తారు, కాదని ఇలాంటి డ్రెస్సులు వేసి చూపిస్తే నలుగురు ఏమనుకుంటారో తెలుసా, ఆ నలుగురు మీ అమ్మ నాన్నల్ని మీ అత్తయ్య మావయ్యలని ఏమని అడుగుతారో తెలుసా అని పళ్ళు బిగించి అడుగుతుంటే శక్తికి కూడా నిజమే అనిపించి బాధతో, కానీ బావా నన్నెవరూ ఇలా చూడలేదు, ఇది రిచ్ కమ్యూనిటీ ఏరియా కదా, ఇక్కడ ఎక్కువగా ఎవరు బయటికి రారు అని టెన్షన్గా చెప్పింది ఏడుపు గొంతుతో. నిన్ను నువ్వు సమర్థించుకోకు శక్తి, ఇదే నాకు నచ్చదు అని రుద్ర సీరియస్ అవుతూ, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని రాపో అని అంటే, నాకు డ్రెస్సెస్ ఇక్కడ లేవు బావా అని అంది శక్తి రుద్ర మాటలకి తలదించేసి. ఇంతకుముందు వేసుకున్నావు కదా నా టీ షర్ట్ షార్ట్, అదే వేసుకొనిరా, ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వు, ఇంకొకసారి నువ్వు ఇలాంటివి మన ప్రైవేట్ స్పేస్లో మాత్రమే వేసుకోవాలి శక్తి, కాదని నన్ను ఊరించడానికో ఉడికించడానికో ఇలాంటి పని చేసి మరోసారి కోపం తెప్పించకు, నీ విషయంలో ఇప్పటికే చాలా మిస్టేక్స్ చేశానన్న ఒకే ఒక్క కారణంతో నిన్నేమీ అనకుండా వదిలేస్తున్నాను, లేదంటే ఈ పాటికి నీ చెంపలు పగిలిపోయాయి అని సీరియస్గా కోపాన్ని అణుచుకుంటూ చెప్తుంటే శక్తికి భయం వేసి, నేను ఇంటికి వెళ్ళిపోతాను బావా, ఇక్కడ ఉండను, నాకు చాలా భయంగా ఉంది అని అంది. కుదరదు, ఒక్కసారి ఇక్కడికి రావటం వరకే నీ ఇష్టం, నన్ను రెచ్చగొట్టి కోపం తెప్పించి ఇక్కడి వరకు వచ్చినందుకు ఈ నైట్ అంతా నువ్వు నా ఎదురుగా ఇలానే నిలబడి ఉండాలి, ఎలా అయితే నువ్వు గెలిచానని సంతోషిస్తున్నావో ఆ గెలుపుతోనే నైట్ అంతా నిద్ర లేకుండా నన్నే చూస్తూ ఉండాలి అని సీరియస్గా చెప్పి వెళ్ళు అంటూ తన చేతిని పట్టుకుని డ్రెస్సింగ్ రూమ్లో వదిలేసి వచ్చాడు. దెబ్బకి శక్తి కళ్ళు పెద్దవి చేసి, బావకి ఈ మధ్య పిచ్చి ముదురుతుంది, ఇంతకు ముందే బెటర్,
బెటర్ అనే కంటే నేనే కొంచెం జాగ్రత్తగా ఉన్నాను అనుకోవటం మంచిదేమో అని ఏడుపు మొహంతో తన డ్రెస్ చూసుకొని, ఈ డ్రెస్కి నా ఒంటి మీదకి వచ్చే భాగ్యం వచ్చిందనుకున్నాను, కానీ నాకే ఇలాంటి ఫిట్టింగ్ పెడుతుందని అనుకోలేదు. అతి ఆవేశంలో ఏదేదో చేసేశాను అనుకుంటూ రుద్ర కేకకి ఉలిక్కిపడి గబగబా డ్రెస్ చేంజ్ చేసుకొని బయటికి వచ్చి తలదించుకొని నిలబడితే రుద్ర తననే చూస్తూ వెళ్ళి ల్యాప్టాప్ పట్టుకొని వర్క్ చేయటం స్టార్ట్ చేశాడు. శక్తి మనసులో తనని తానే బండబూతులు తిట్టుకుంటూ, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అనుకున్నట్టు కాళ్ళు బాగా పీకేస్తూ ఉంటే ఇబ్బందిగా నిలబడింది. పైగా రుద్ర షార్ట్ తనకి జారిపోతూ ఉంటే డ్రెస్సింగ్ రూమ్లో దొరికిన బెల్ట్తో బిగించి పెట్టుకున్నది కాస్త ఆ బెల్ట్ వల్ల వరుసకుపోయినట్టు నడుము దగ్గర కూడా నొప్పి పుడుతూ ఉంటే బెల్ట్ తీసేద్దామని రుద్రని అడగాలని అనుకుంది. కానీ రుద్ర ఉన్న కోపంలో అది కూడా ఎక్స్ట్రా పనిష్మెంట్ అంటూ ఏదో ఒకటి అంటాడేమోనన్న భయంతో రుద్ర నిద్రపోయాక దాన్ని సెట్ చేసుకోవచ్చు అని ఎదురు చూస్తుంది. అలానే మరో 2 గంటలు గడిచిపోయాయి. సమయం రాత్రి 1:30 అయిపోయింది. కానీ రుద్ర వర్క్ చేయటం ఆపలేదు. శక్తి నిలబడటం ఆపలేదు. శక్తి నిలబడి ఉండటం వలన నిద్ర వస్తున్నా కళ్ళు వాలిపోతున్నా కష్టంగా ఆపుకుంటూ తలదించే ఉంది. డల్ అయిపోయిన శక్తిని చూసి అప్పుడు ల్యాప్టాప్ క్లోజ్ చేసిన రుద్ర, ఇలా రా అంటూ పిలిచాడు దగ్గరికి. అమ్మో, ఇక దెబ్బలు ఖచ్చితంగా పడతాయి అనుకుంటూ శక్తి బిక్కుబిక్కుమంటూ అడుగులో అడుగు వేసుకుంటూ రుద్ర ఎదురుగా వచ్చి నిలబడి, సారీ బావా, ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను, కోపం తెప్పించేలా చేయను అని అంది భయంగా. రుద్ర మాత్రం అదేమీ పట్టించుకోకుండా శక్తి వేసుకున్న టీషర్ట్ పైకి లేపి బెల్ట్ తీస్తూ, ఈ మాట మన పెళ్ళైనప్పటి నుంచి నువ్వు కొన్ని 100ల సార్లు చెప్పుంటావు శక్తి. చెప్పిన మరుసటి రోజు నాకు కోపం వచ్చేలా ఏదో ఒకటి చేయటం చేస్తూనే ఉన్నావు. నీ మాట మీద నాకు అస్సలు నమ్మకం లేదు అని మొహం మీదే చెప్తుంటే శక్తి బిక్క మొహం వేసుకుంది. అప్పుడే రుద్ర బెల్ట్ తీసేయటం షార్ట్ కిందకి జారిపోతుంటే కంగారుగా దాన్ని పట్టుకుని, బావా ఏం చేస్తున్నావు అని అడిగింది. ఎక్కువ ఊహించుకోకు అని యాటిట్యూడ్గా లుక్ ఇచ్చి కొంచెం కిందకి జరిపిన రుద్రకి నడుము చుట్టూ బెల్ట్ వరుసకుపోయినట్టు ఎర్రగా అచ్చుపడి కనిపించటంతో సీరియస్గా శక్తి వైపు చూశాడు. దాన్ని చూసి శక్తి భయంగా గుటకలు మింగుతూ, అది బావా, ఆ బెల్ట్ వరుసకుపోయింది అని అంటే, మరి ఆ బెల్ట్ తీయాల్సింది కదా అని తన వెచ్చని ఊపిరిని శక్తి నడుం మీద వదులుతూ ఎర్రగా కమిలిపోయిన ప్లేస్ మొత్తం ముద్దులు పెడుతుంటే గిలిగింతలుగా అనిపించి శక్తి మెలికలు తిరుగుతూ నవ్వుతూ, బావా ప్లీజ్ అని అడిగింది. అంతే. ఒక్కసారిగా రుద్ర శక్తిని తన బొడిలోకి లాక్కొని తనతో పాటు బెడ్ మీదకి చేరిపోయి, ప్లీజ్ శక్తి, ఇంకెప్పుడు నువ్వు మోడ్రన్ డ్రెస్సులు నా ముందు తప్ప ఎవరి ముందు వేసుకోకు. భర్తగా ఇది రిక్వెస్ట్ అనుకుంటావో ఆర్డర్ అనుకుంటావో, లేదా ఇంకా ఏదైనా అనుకుంటావో అది నీ ఇష్టం, కానీ నేను చెప్పింది మాత్రం జరిగి తీరాలి అని ఒకవైపు సీరియస్గా అంటూనే మరోవైపు దీనంగా మొహం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నట్టు కళ్ళు చిన్నవి చేశాడు. ఒకే టైంలో 2 రకాలుగా మాట్లాడుతున్న రుద్రమూడు అర్థం కాకపోయినా సరే శక్తి ఇకపై రుద్ర ముందు తప్ప ఇంకెవరి ముందు మోడ్రన్ డ్రెస్ వేసుకోకూడదని ఫిక్స్ అయ్యి, నువ్వు చెప్పినట్టే చేస్తాను బావా అని హుషారుగా అంది. థ్యాంక్ యూ శక్తి అంటూ శక్తి పెదవుల మీద ముద్దు పెట్టిన రుద్ర 5 నిమిషాలకి తనని వదిలి ఆయాసంగా ఊపిరి పీలుస్తున్న శక్తిని వదిలేసి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకువచ్చి అందులో ఉన్న ఆయింట్మెంట్ శక్తి నడుము మీద అప్లై చేసి తనని గుండెల మీదకి తీసుకొని జోకొడుతూ, ఇక నిద్రపో, ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని అన్నాడు. ఒకసారి కోపం, మరోసారి ప్రేమ చూపిస్తూ తనలో వేరియేషన్స్ అన్నీ శక్తికి మాత్రమే సొంతమన్నట్టు బిహేవ్ చేస్తుంటే శక్తికి ఒకవైపు సంతోషంగా మరోవైపు ఏడుపు మొహంతో, ఏంటో నా జీవితం బావ ఇనుప సంకెళ్ళ మధ్య బందీ అయినట్టు అయిపోయింది. అయినా పర్వాలేదు,
నిజంగా నాకు ఈ సంఖ్యలు బంగారు కడియాల్లా కనిపిస్తున్నాయి అని మురిపెంగా అనుకుంటూ రుద్ర గుండెల మీద ముద్దు పెట్టి ప్రశాంతంగా నిద్రపోయింది. అనుకున్నట్టుగా మరో 2 రోజుల తర్వాత అందరి మధ్య నిర్విఘ్నంగా ఆ దేవుడి సాక్షిగా సాగర్, నర్మద, వేణుని వాళ్ళ కొడుకుగా దత్తత తీసుకుంటే ఆద్యని, ఇవాన్, ఇషిక వాళ్ళు వాళ్ళ కూతురిగా దత్తత తీసుకున్నారు. అది ఆ దైవ సాక్షిగా మాత్రమే కాదు, చట్టపరంగా కూడా ఇద్దరిని దత్తత తీసుకున్నట్టు వారి పేర్ల వెనక తమ ఇంటి పేర్లని అటాచ్ చేసి అన్నిటినీ క్షణాల్లో మార్పించేశారు. వాళ్ళ పవర్ యూజ్ చేయించి మరి. దత్తత పూర్తవటమే రుద్రయాగం మొదలైంది. రుద్రయాగంలో అన్ని జంటలు వరుసగా కూర్చొని ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠతో యాగాన్ని పూర్తి చేశారు. యాగం పూర్తయ్యాక ఆ దేవునికి అభిషేకం కూడా చేయించి మధ్యాహ్నం భోజనాలు కూడా వాళ్ళ తరపునే పెట్టించి మధ్యాహ్నం భోజనాల సమయంలో స్వయంగా వాళ్ళే వచ్చిన వాళ్ళకి వడ్డిస్తూ చాలా సంతోషంగా సమయాన్ని గడిపారు. ఇక భోజనాల కార్యక్రమం పూర్తయ్యాక అందరూ కలిసి ఇంటికి వెళ్ళటమే. ఆద్య తన రూంలోకి వెళ్తూ వేణు తన రూంలోకి వెళ్ళేలోపు నర్మద వాళ్ళు, వేణు, నీకు సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు తీసుకొని మన ఇంటికి వచ్చే, నీకోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటాము అని మరీ చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి వేణు కోసం సెపరేట్గా రెడీ చేసిన రూమ్ని మరోసారి చెక్ చేసి వేణు రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక శక్తి కూడా అమ్మగారి ఇంటిలోనే ఉండటంతో వేణు ఎప్పుడెప్పుడు తన అన్నయ్యగా ఇంట్లో అడుగు పెడతాడా అని ఎదురు చూస్తూ కళ్ళు కాయలు కాచేలా గుమ్మం వైపే చూస్తూ ఉంది. తనకి ఏమాత్రం తక్కువ కాదు అన్నట్టు ప్రజ్ఞ కూడా అలానే చూస్తూ ఉంది. వేణు వాళ్ళు కోరినట్టే తన సామాన్లన్నీ సర్దుకుని రుద్రకి, ఆద్యకి చెప్పి శక్తి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వేణుని గుమ్మంలోనే ఆపేసిన నర్మద స్వయంగా తనే దిష్టి తీసి, మా కొడుకుగా అడుగు పెట్టబోతున్నావు, నీ అడుగు మాకు ఎప్పుడూ పదిలంగానే ఉండాలి కదా అంటూ ఒక పసుపుతో పేస్ట్ అయిన క్లాత్ తీసుకువచ్చి కాళ్ళ దగ్గర పెట్టి అడుగు వెయ్యన్నట్టు కళ్ళతోనే సైగ చేయటంతో వేణు మొదటిసారి వాళ్ళ ప్రేమని ఆస్వాదిస్తూ ఎమోషనల్గా అడుగు లోపలికి పెట్టాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.